హలో హాయ్ వ్యూవర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ప్రస్తుతం మనకి 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ జారీ చేస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి అనే విషయాన్ని, ఎన్ని రకాలు ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఐఎండీ డిపార్ట్మెంట్ అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ ఈ వర్షాల కారణంగా 4 రకాల హెచ్చరికలను జారీ చేస్తుంది. అవి ఏ రకాలు అంటే గ్రీన్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్. సో ఒక్కొక్క అలర్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఈ గ్రీన్ అలర్ట్ అనేది రావు 24 అవర్స్ లోపల ఒక ప్రాంతంలో 6 సెంటీమీటర్ బిలో వర్షం కురిచినట్లయితే ఆ ప్రాంతాన్ని గ్రీన్ అలర్ట్ గా జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎల్లో అలర్ట్ అనేది 6 సెంటీమీటర్స్ నుంచి 12 సెంటీమీటర్ వర్షం కురిచినట్లయితే అక్కడ 30 to 40 కిలోమీటర్స్ వేగంతో గాలులు వీచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే ఆ ప్రాంతాన్ని ఎల్లో అలర్ట్ గా జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆరెంజ్ అలర్ట్ అనేది 12 సెంటీమీటర్స్ నుంచి 20 సెంటీమీటర్స్ వర్షం కురిసి 40 to 60 కిలోమీటర్ వేగంతో గాలులు వీచినట్లయితే ఆ గాలులు వీచి భారీ వర్షాలకు కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉన్నట్టయితే ఆ ప్రాంతాన్ని ఆరెంజ్ అలర్ట్ గా జారీ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, సిద్దిపేట, మేడ్చల్, భద్రాద్రి, ములుగు ఇప్పుడు మనకు నిన్న కురిసినటువంటి వర్షాల కారణంగా ప్రభుత్వం జారీ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ అనేది. నెక్స్ట్ రెడ్ అలర్ట్, ఈ మోస్ట్ ఇంపార్టెంట్. రెడ్ అలర్ట్ అనేది చాలా అయితే ఈ 20 సెంటీమీటర్స్, ఈ రెడ్ అలర్ట్ లో 20 సెంటీమీటర్స్ అబోవ్ వర్షం కురిసి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండి వరదలు వచ్చి భారీ ఆస్తి మరియు ప్రాణ నష్టం కలిగి ఉన్నట్లయితే, వచ్చే ప్రమాదం ఉన్నట్లయితే అక్కడ రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఈ రెడ్ ఎగ్జాంపుల్ మనకు నిన్న కురిసినటువంటి వర్షము యాదాద్రి, జనగామ, హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, మహబూబాద్ ఈ జిల్లాలో నిన్న రెడ్ అలర్ట్ అనేది ప్రకటించడం జరిగింది. ఇదండి భారత వాతావరణ శాఖ జారీ చేసినటువంటి రెయిన్ అలర్ట్స్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ.